హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ కోటా శారీస్ చూస్తున్నామండి. శారీస్ అన్నీ కూడా ఫస్ట్ వాష్ ఒకటి డ్రై వాష్ ఇవ్వండి, తర్వాత నుంచి ఇంట్లో డెలికేట్ వాష్ చేయండి. శారీస్ అన్నీ కూడా మనకు ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్తో ఉన్నాయండి. ఈ చీరలన్నీ కూడా ఆల్మోస్ట్ 6 మీటర్స్ ఉన్నాయండి. మనకు చీరలు రావటం విత్ బ్లౌజ్తో వస్తాయి. కోటా శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది. మనం బ్లౌజులు తీయలేదు, ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్ ఇచ్చాము ఇందులో. సో అందుకని ఇవి చీరలన్నీ 6 మీటర్స్, ఇంచుమించు 6 పైన ఉండొచ్చు ఇంకా. సో చూద్దామండి. 1 మీటర్ 95 సెంటీమీటర్స్ టు 1 మీటర్ ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్ ఉంది. చూద్దామండి. చూసే ముందు ఇది డిజిటల్ ప్రింటెడ్ కోటా చీర అండి. ఇది కూడా మంచి గ్రీన్ అండి. పళ్ళు ఇలా చీర అంతా ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. 1 ఇంచ్ జరీ బార్డర్ ఉన్నాయండి చీరలన్నీ. ఇది బ్లౌజ్కి ఇలా చిన్న ప్రింట్ వచ్చింది. శారీ అంతా పెద్ద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్కి వచ్చేసరికి చిన్న ప్రింట్ వచ్చింది. ఇది వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్. సో చూద్దామండి కోటా శారీస్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. బ్లూ కలర్కి పీచ్ కలర్ బార్డర్. ఇది పళ్ళు చిన్న పళ్ళు అండి. ఇది బ్లౌజ్, ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్. ఇది శారీ బ్లౌజ్ ఇలా ఉంటుందండి. ఈ శారీస్ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ అండ్ డార్క్ బ్రౌన్ షేడ్లో ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్. ప్రింటింగ్ కూడా లైట్ అండ్ డార్క్ బ్రౌన్. మనకు బ్రౌన్ ప్లెయిన్ బార్డర్ వచ్చేసరికి ఒక అందం వచ్చిందండి చీరకి. ఇది బ్లౌజ్ 2500 ప్లస్ షిప్పింగ్. బ్రౌన్కి రాణి పింక్ బార్డర్. ఇక్కడ బ్లౌజ్ ఉందండి. ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా మనకు సేమ్ కలర్ రాణి పింక్లోనే ఉంటుంది. చీర కింద ఇలా లోటస్ ప్రింట్, ఎలిఫెంట్ ప్రింట్ వచ్చింది చూడండి. బ్రౌన్కి బ్లూ కలర్ బార్డర్. మంచి డార్క్ బ్లూ, బ్రౌన్ అండ్ బ్లూ మంచి కాంబినేషన్ అండి. రెగ్యులర్ రొటీన్ కలర్ కాంబినేషన్ కాకుండా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ కూడా. పళ్ళు, బ్లౌజ్. $2500 ప్లస్ షిప్పింగ్. అన్ని శారీస్ కూడా ఫస్ట్ వాష్ ఒకటి డ్రై వాష్ చేయించండి, తర్వాత నుంచి ఇంట్లో చేసుకుంటే సరిపోతుందండి. వన్స్ ఇన్ ఏ వైల్ పాలిషింగ్కి ఇవ్వండి. డార్క్ పీచ్ కలర్, దానికి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది. బ్లాక్ కలర్లోనే బ్లౌజ్ ఉంటుందండి. చీర ఇది. సేమ్ ప్రింట్ గ్రే అండ్ బ్లాక్ అండి. గ్రే అండ్ బ్లాక్ బ్లౌజ్ ఉంటుంది. చీర బ్లూ కలర్ చీరకి ఇలా గ్రే అండ్ రెడ్ గ్రీన్ కలర్స్తో ప్రింట్. వైట్ గ్రీన్ గ్రే కలర్స్తో ప్రింట్. డార్క్ బ్లూ కలర్ చీర. దీనికి వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్లో బార్డర్. చాలా బాగున్నాయండి ఇవన్నీ కొత్త ప్రింట్స్. బ్లౌజ్ గ్రీన్ కలర్తో బ్లౌజ్. ఇది సేమ్ ప్రింట్ అండి. బ్రౌన్ కలర్కి బ్లాక్ కలర్ వచ్చింది. బ్రౌన్కి బ్లాక్. ఎంత బాగుందో ఇది. బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఇది గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ చీర అండి. బ్లాక్, చీర బ్లాక్ బ్లౌజ్.
ఎంత బాగుందో అండి చీర. ఇది మనకు బాందిని ప్రింట్లో వచ్చిందండి. ప్రింట్ డై కాదు, ఇది ప్రింట్. రెడ్ కలర్ చీర అండి, మెహందీ గ్రీన్ కలర్ బార్డర్. చాలా బాగుంది. గ్రీన్ కలర్తో బ్లౌజ్. చీర బ్లౌజ్ ఇలా ఉంటుంది. మెహందీ గ్రీన్కి బ్లాక్ బార్డర్ అండి. ఎంత బాగుందో ప్రింట్. ఇలా బంచెస్ కింద వచ్చింది, బాగుంది. మెహందీ గ్రీన్కి బ్లాక్. పళ్ళు బ్లౌజ్. సేమ్ ప్రింట్ అండి, గ్రే కలర్ చీర, గ్రేకి బ్లాక్. గ్రేకి బ్లాక్. మెహందీ గ్రీన్ చీరకి బ్లాక్ బార్డర్ వచ్చిందండి. పళ్ళు బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్. ఎంత బాగుందో అండి. మనకంత కలర్ఫుల్గా కాకుండా ఇది సింపుల్గా నీట్గా ఉంది చీర. సేమ్ ప్రింట్, రెడ్ అండ్ బ్లాక్. బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు. చీర రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్. ప్యారెట్ గ్రీన్ పళ్ళు, ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్. చీర ఇలా వస్తుంది. పెద్ద పెద్ద ఫ్లారల్ బంచ్లో వచ్చిందండి. రెడ్కి ప్యారెట్ గ్రీన్. 2500 ప్లస్ షిప్పింగ్ అండి. పర్పుల్కి మజంతా పింక్. ఇది బ్లౌజ్, పళ్ళు, చీర. ఇది గ్రీన్కి పీచ్ కలర్ బార్డర్ అండి. పీచ్ కలర్లో పళ్ళు, పీచ్ కలర్లో బ్లౌజ్. ఇది ఎంత బాగుందో చీర. గ్రీన్ అండ్ పీకాక్ బ్లూ, అన్యూజువల్ కాంబినేషన్. అండ్ ప్రింట్ కూడా జస్ట్ వైట్లో ఉంది, సింపుల్గా నీట్గా ఉంది. ఎంత బాగుందో. ఇదే కలర్తో బ్లౌజ్ ఉంటుంది, బ్లూ కలర్తో బ్లౌజ్. పళ్ళు, బ్లౌజ్. లైట్ గ్రేకి బ్లూ కలర్ బార్డర్ అండి. పళ్ళు, బ్లౌజ్, బ్లూ కలర్ బ్లౌజ్. చాలా బాగుంది ప్రింట్. మెహందీ గ్రీన్కి బ్లూ కలర్ బార్డర్, బ్లూ కలర్ బ్లౌజ్. సేమ్ ప్రింట్ ఈ చీర కూడా. ఇది లైట్ లక్స్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ బార్డర్. ఈ చీర అయితే చాలా బాగుందండి. ఎల్లో కలర్ చీర, మంచి ఎల్లోకి పర్పుల్ కలర్. పర్పుల్ కూడా డిఫరెంట్ పర్పుల్, మనకు రొటీన్ పర్పుల్ కాకుండా అల్లం నేరేడు పండు కలర్స్లా అలా ఉంది కలర్. చాలా బాగుంది చీర కూడా. అంత బాగుందండి కలరు, ప్రింట్. పళ్ళు, బ్లౌజ్. 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ అన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్ చేయించండి. తర్వాత ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి. స్టార్చ్ లేకపోయినా కూడా మనము మెయింటైన్ చేసే పద్ధతిలో కనుక చేయగలిగితే ఒక 2-3 టైమ్స్ అలా చేయవచ్చండి. మనకు కావాలనుకుంటే, స్టిఫ్నెస్ కావాలనుకుంటే పాలిషింగ్ చేయించుకోవచ్చు, లేదంటే ఇంట్లో స్టార్చ్ పెట్టించుకున్నా సరిపోతుందండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.